హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు పిల్ల. నా వీడియోస్ అన్నీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తే మన ఛానల్లో స్టే ట్యూన్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే హాస్టల్లో మేము వండుకున్న ఫిష్ కర్రీ అలానే రాగి సంగటి చూసేసేయండి, చాలా కామెడీగా ఉంటుంది. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఇదైపోయింది టమాటాకి రసంకి మనం చేసుకుంటాం సార్, అట్లా అయిపోయింది. నేను ఎప్పుడు చింతపండు విసుగుడే అవుతుంది. పులిహోర కాదు, ఈరోజు ఫిష్ కర్రీ. హాస్టల్లో ఫిష్ కర్రీ ఫస్ట్ టైం, ఎట్లా ఉంటుందో ఏం. కొత్తిమీర కట్ట తీసుకొచ్చిందా? కట్ట 1/2 కిలో ఉంటుంది. నీట్గా గడుగు, అజ్జుడు బ్లడ్ ఇంకా వస్తుంది. నీట్గా గడిగంటే ఒకటిసారి పోతుంది సుప్రియ. కడుగు, ఫిష్ కడుగు చాలా పెద్ద పని తెలుసా. నీట్గా అవంతా తీయాలి, ఓట్నే అట్లా కడుగుడు కాదు. వాళ్ళు పేరుకి ఏమో డబ్బులు తీసుకుంటారు కడుగుతామని, ఇక ఇప్పుడేమో అంతా ఎక్కడెక్కడ ఒక పీస్ ఇట్లా చూసి మంచిగా వీడియో మంచిగా. కొత్తిమీర ఆవాలు కనిపిస్తున్నాయా? ఆవాలు, ఆనియన్స్, టమోటా, ఫిష్ మెయిన్ ఇంగ్రీడియంట్, కరివేపాకు, కొత్తిమీర, పసుపు, నెక్స్ట్ కారం, నెక్స్ట్ ఇది హలీం అనుకోకండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్, నెక్స్ట్ ఇది చింతపండు పులుసు, ఇది కూడా మెయిన్ ఇంగ్రీడియంట్. ఇది ధనియా పౌడర్, అంతే. ఇవి ఉంటే చాలా ఫిష్ పులుసు చేసుకోవచ్చు ఈజీగా. స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేయకుండా వంట ఎట్లా చేద్దాం అనమాట. హాస్టల్ వాళ్ళని అడుక్కున్నాం గాయస్. అట్లుంటుంది హాస్టల్ కష్టాలు. తినాలన్నా గిన్నెలు లేవా. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. మా ఫ్రెండ్ అయితే ఇక ఆంధ్ర వాళ్ళ స్టైల్లో ఎట్లా చేపల పులుసు పెట్టుకోవాలని చెప్తుంది. నేనైతే తెలంగాణ కాబట్టి నాకు అస్సలు తెలియదు ఈ ప్రాసెస్. అయితే నేర్చుకుంటున్నా నేను కూడా. ఆయిల్ హీట్ అవ్వాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఆవాలు అవి వేయాలి. ఇంకా హీట్ అవ్వాలి, ఎందుకంటే హాస్టల్ స్టవ్స్ కదా, స్లో ఉంటాయి. ఇలా చిట్పట్ అలా అయ్యాక ఆనియన్స్ వేయాలి. హాస్టల్లో మీరు ఎవరైనా ఇట్లా ఫిష్ కర్రీ చేసుకుంటే కమెంట్ చేయండి. మమ్మల్ని చూసి చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, నాకు తెలిసి చేసుకోండి కదా. ఈ హాస్టల్లో ఫిష్ పెట్టరు, మనం తినము. ఈ జన్మలు ఫిష్ హాస్టల్ చికెన్ కర్రీ మంచిగా పెడితే మ్యాంగో ఇస్తారు కదా, అది ఆ ఫ్లేవర్ నాకు బాగా ఇష్టం. మాకు మ్యాంగో దొరకలేదు. సమ్మర్ అయితే మ్యాంగో దొరుకుతుంది. ఉండి వాటర్ అయిపోయింది. వాటర్ అయిపోయింది. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టింది తెలియదు మనకి. ఆనియన్స్ అయితే గోల్నాయి. ఇప్పుడు టమాటాలు వేసుకోవాలంట. స్మెల్ వస్తుంది మంచిగా. అప్పుడు టైం పడుతుంది. ఇవైతే చేపల పులుసుకి తెచ్చి పెట్టుకున్నాము. ఇవి ఫ్రైకి ఇంత చిన్న గిన్నెలు ఉన్నాయి అనుకోకండి. ఇప్పుడు చూడండి వేస్తా గిన్నె ప్లేట్లో ఎన్ని వస్తాయి చూడండి. ఇవన్నీ ఫ్రై పీసెస్, ఇవన్నీ పులుసు. తలకాయ తోకలన్నీ లేచేసింది. మరి పులుసు అన్నీ అట్లనే కదా వేస్తాం. చాలా సింపుల్ అండ్ ఈజీగా అండి. నాకు ఇట్లా స్పూన్తో వేయడం అలవాట్లేదు, సో నేను చేతితో వేస్తాను. నాకు చేతితో వేస్తేనే క్వాంటిటీ కరెక్ట్గా తెలుస్తుంది. ఉప్పు ఎక్కువ కావాలి. నాన్ వెజ్ కాబట్టి ఉప్పు కారం కొంచెం ఎక్కువే పడుతుంది. కారం నేను అన్నీ చేతితోనే వేస్తానండి, ఏమనుకోకండి. నాకు కొంచెం ఇట్లయితేనే క్వాంటిటీ తెలుస్తుంది అనుకుంటామండి. ఇదిగోండి కారం. ఇది కొంచెం ఇంట్లో చేసింది కాబట్టి స్పైస్ ఎక్కువ ఉంటుంది కారము. సో వీళ్ళు తెలంగాణ వాళ్ళు కాబట్టి కొంచెం ఎక్కువే తింటారు కాబట్టి అప్పటికి కొంచెం ఎక్కువ వేస్తున్నా. మరి ఏమైతే చూడాలి. చాలులే చాలా. నెక్స్ట్ ఏంటి? పసుపు వేస్తుంది గాయ్స్. ఇట్లా పసుపు అండ్ ధనియాల పొడి, కొంచెం ధనియాల పొడి. కలర్ఫుల్ ఉంది చూడడానికి. టేస్ట్ ఏమవుతుందో నాకైతే నా మీద నమ్మకం లేదు చూడండి ఫ్రెండ్స్.
బరాబర్ లేదు. ఈమైతే కలపాలి, నేను కలపాలి. నేను నాన్ వెజ్ ముట్టలేను. కోమల్ గారు వస్తున్నాయి కదా ఇక్కడ. ఎన్ని కష్టాలు వచ్చినాయి సారీ. గిన్నె కనుక్కుంటుంది కాబట్టి కొంచెం లైట్గా లైట్గా వేస్తున్నా. ఓకే ఓకే గాయ్స్. అది ఫిష్ అతకపోతుంది అంట. నాకు కూడా తెలియదు, నేను ఫస్ట్ టైం వింటాను. నిమ్మకాయ ఉంటే వేసుకుంటారు సుప్రియ, నిమ్మకాయ ఉంటే బెటర్. నిన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు తెచ్చితే బాగుంటుండే. స్టార్టా గిన్నెలకైతే వేసుకుంటున్నాం. మ్యారినేషన్ అయిపోయింది. ఇక ఒక 1/2 అవర్ అట్లా పక్కకు పెడితే మంచిగా ఉంటుంది. ఉప్పు కారం అంతా బాగా పడుతుంది. ఓకేనా గైస్? ఇట్లా ఒక సైడ్ టమాటా ఆనియన్ ఎగుతుంది, అట్లా ఒక సైడ్ మా ఫ్రెండ్ ఫిష్ని మ్యాగ్నేట్ చేసి పెట్టి ఒకే వస్తే అది అయిపోతుంది కదా. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్. బాగా ఇట్లా ఆయిల్లో ఫ్రై అవ్వాలి టమాటా ఆనియన్, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. నాకు వేయడం మర్చిపోయాను, అందుకే ఇప్పుడు గుర్తొచ్చింది. కరివేపాకు ఆనియన్స్ తర్వాత వేయాలి, లేట్గా వేయాలి, మర్చిపోయింది. అట్లా ఉంటుంది వీళ్ళతో. ఇప్పుడైతే ఇక చింతపండు వేసుకోవాలి, టమాటా గోలినాక. మనకు పులుపుకు తగినన్ని వాటర్ వేసుకోవాలి. సరిపోతుందా? ఇప్పుడైతే ఉప్పు వేసుకోవాలి. ఉప్పు నేను చేతిలోకి వేసుకున్నా. వేసుకో ఎట్లా. ఉప్పు కొంచెం ఎప్పుడు తక్కువ వేసుకోండి, మళ్ళీ ఎక్కువ అయితే కష్టం అవుతుంది కాబట్టి. అమ్మా తక్కువ అయితే మళ్ళీ అయినా వేసుకో. పసుపు ఇప్పుడు వేస్తుంది. మేమైతే ఆనియన్స్ టైంలోనే వేస్తాం. అట్లా ఉంటుంది ప్రాసెస్. ఎట్లా చేసామని కదా టేస్ట్ ఎట్లా వచ్చిందో చూడండి. మా స్టవ్ చూసి భయపడకండి, హాస్టల్లో ఇంకా ఎట్లనే ఉంటుంది. నేను చేసే వంట చూడండి, మా స్టవ్ చూడకండి. కారం ఇంకా కొంచెం పడుతుంది. మా వాళ్ళు గట్టి తింటారు కారం, నేనేమో అస్సలు తినలేను. నిన్ననైతే పౌడర్ లేకుంటే డీమార్ట్ పోయి మరి ధనియాల పౌడర్ ఎక్కువైనా ఏం కాదు, ఎందుకంటే అది చేస్తేనే పులుసు టేస్ట్ మంచిగా ఉంటుంది అన్నమాట. వీళ్ళు గరం మసాలా వేయరంట. గరం మసాలా కూడా వేయచ్చు, అది కూడా ఏం కాదు. కానీ మా దగ్గర ఇప్పుడు హాస్టల్లో లేదు కాబట్టి వీఆర్ అడ్జస్టింగ్ విత్ దిస్. తెల్లాక ముక్కలు వేయాలన్నట్టు, అది ఒకసారి తెల్లితే పులుసు, ఆ తర్వాత ముక్కలు వేస్తే ఉడికితే బాగుంటుంది అన్నట్టు. ఇంకా అందుకని అది ఎప్పుడు తెల్లద్ది అని వెయిట్ చేస్తున్నాం. ఒక సైడ్ ఏమో ఫ్రై చేయడానికి ప్యాన్ పెట్టేసాం రెడీగా. ఇది తెల్లుతుంది చూడు, చూపి అది అట్లా తెల్లొస్తుంది. అలా తెల్లాక ముక్కలు వేయాలన్నట్టు. ఇప్పుడు మేము ముక్కలు వేస్తాం చూడండి. ఇదిగండి ఇట్లా తెల్లాక మా ఫ్రెండ్ ఇదిగండి ఇట్లా ముక్కలు వేస్తుంది. ఈమె వంట చేస్తుంది అంట కానీ ముక్కలు ముట్టుకోదు. ముక్కలన్నీ ఇప్పుడు ఈ పులుసులో వేయాలి. ముక్కలు వేసినాక ఎక్కువ కలబెట్టకూడదు అన్నట్టు. కలబెడితే ముక్కలు చెదిరిపోతాయి. సో ఇట్లా గిన్నెని ఇట్లా ఊపుతూ ఉండాలి అంతే, కానీ కలబెట్టద్దు. జస్ట్ ఊరికే ఒకసారి అట్లా అనేయాలంతే. ఇట్లా అన్నీ ఇట్లా మునిగేటట్టు చేసేసి వదిలేయాలి. ముక్కలు ఎక్కువ కలబెట్టద్దు. ఇక ఫిష్లు ఉడకడం స్టార్ట్ అయితే కొద్దిసేపు మూత పెట్టేద్దాం. ఇదిగోండి ఇట్లా మూత పెట్టేస్తే అది బాయిల్ అవుతూ ఉంటుంది. ఈ లోపల మనం ఫిష్ ఫ్రైకి ప్యాన్ పెట్టాము. ఇదిగోండి ఇంకా ఫ్రైకి మేమైతే ఆయిల్ వేసేసుకొని రెడీ చేసేసుకుంటున్నాము. తీసుకున్న పీస్లన్నీ దీంట్లో వేసి ఫ్రై చేయాలి. మీ చెయ్యగా అనిపిస్తుంది. పీసెస్ అయితే వేసుకుంటున్నాం మేము. పెద్ద ప్యాన్ వేసరికి అన్నీ ఒకటేసారి అన్నీ రావచ్చు. సర్లే ఒక 5 వేసాను చాలా. ఇదికండి ఫ్రైకి అయితే పెట్టేసినాము. ఇది చూడాలి, లాస్ట్ రిజల్ట్ చూపిస్తాం. ఇది పులుసు అయితే ఇలా ఉడుకుతూ ఉంది. ఇట్లా ఫ్రై
రెండు ఎట్ ఏ టైం. వాయిస్ బాగుంది. అయిపోయింది. ఇక గంట పెట్టకుండా గిన్నెనే తిప్పాలంట. కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నాము. ఫైనల్లీ ఇదైతే ఫ్రై అవుతుంది. మా ఫ్రెండ్ చూడండి, నేను పైకి వెళ్ళి వచ్చే లోపల ఆ ఫిష్ ముక్కలన్నీ అసలు ఫిష్ రూపంలో లేకుండా చేసేసింది, ఏందో గబ్బు గబ్బు చేసేసింది. ఫిష్ హెడ్. ఓకే ఫ్రెండ్, ఇది మా ఫ్రెండ్ చేసిన ఫ్రై. ఇప్పుడు ఏం చేయబోతున్న ఫ్రై. దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో చూడ సార్. దిస్ ఈజ్ కాల్డ్ ఫిష్ ఫ్రై. తెలంగాణ స్టైల్ అండి, ఇది ఆంధ్ర స్టైల్ అండి. హౌ ఇస్ ఇట్? ఫైనల్గా అయితే మా ప్రయోగాలతో ఫిష్ పులుసు అలానే ఫిష్ ఫ్రై అయితే చేసేసుకున్నాం హాస్టల్లో. ఇంకా దాని కాంబినేషన్ రాగి సంగటి లేకపోతే ఎలా అని రాగి సంగటి కూడా చేసేసుకున్నాం. అది ఎలా చేసామో చూసేయండి. రాగి సంగటి కోసం వేస్తున్నాం. హాస్టల్లో అన్నం పెట్టిద్దు, దాన్ని సంగటి వేస్తున్నాం. ఫస్ట్ అయితే వాటర్ వేసుకోవాలంట. వాటర్ అయితే వేసుకున్నాం ఆప్షన్లో. నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ రైస్ కొంచెం ఉడకాలి కాబట్టి రైస్. ఆల్రెడీ ఉడకబెట్టిన రైస్ వేసుకోవచ్చా? ఏం చేస్తాం హాస్టల్ అన్నం. నార్మల్గా అయితే అన్నం ఉడుకుద్దిగా, ఉడికేట అదే మామూలుగా మనం అన్నం ఎట్లా వండుతామో అట్లనే చేస్తాం. సరిపోద్దా ఇవన్నీ? సరిపోద్దా ముగ్గురికి? సరిపోద్దా? ఇప్పుడైతే రాగి పిండి యాడ్ చేసుకుంటుంది. రైస్ అయితే ఉడికింది. క్వాంటిటీ ఎంత? సరిపోతుంది. కొంచెం ఇట్లా ఉడకనిచ్చినాక పట్టుకోలేదు. వాటర్ వేయాలా ఇప్పుడు? సరిపోతుంది. కల వేసుకుంటే కొద్ది నీట్గా గలుపు, కింద అడుగంటకుండా. కిందికి వద్దామా తిన్నాక? ఇది ఈ గిన్నె ఈడ పెట్టుకోదామా? అంతేనా? నేను నీట్గా కలిపితే అయిపోయినట్టు. చేయి తిరగదు అసలు. అదైతే ఓన్లీ అదైతే ఎట్లుంటుందో ఇంకా కర్ర ఓన్లీ రాగితో చేస్తారు. రాగి పిండి అస్సలు తిరగదు కదా. మళ్ళీ ఉండలు ఉండలు. రాగి సంగటి ఫిష్ వేసుకో. ఫిష్ కర్రీ. నేను మ్యూజిక్ పెడతావా? వాయిస్ ఓరిస్తావా? చూడు అలా మధ్యలో పోసుకో సుప్రియ. మధ్యలో గుంట. ఇంకా అలా హాస్టల్లో ఈ వీకెండ్ అయితే ఇలా వంటలు చేసి గడిపేసాము. ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై, అలానే రాగి సంగటి అన్నీ చేసుకొని ఫుల్ గుమ్మాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.